నాలాంటి వాడికి మాట్లాడే అవకాశం లేదంటారా? నేను అడిగిన దాంట్లో గాని, చెప్పిన దాంట్లో గాని తప్పుందంటారా? తప్పు లేదు. మన ఆఫీసులో పనిచేసే అందరికీ నిజాయితీ, జవాబుదారీతనం, బాధ్యత ఈ మూడు ఉండాల్సిందే. లేవని ఎవరన్నారు దశరథ? చూసినా చెప్పకుండా వెళ్ళిపోయింది కాబట్టి నిజాయితీ లేనట్టే. ఏమంటారు యువర్ ఆనర్? నువ్వు ఆపరా నాయనా. ఆ తాడు బొంగరం లేనోడు ఏదేదో మాట్లాడతాడు. నువ్వు మాట్లాడితే ఎలా? తాడు బొంగరం లేకపోవడం అంటే ఏంటండి? పెళ్లి పెటాకులు లేవని. అంటే మీరు జ్యోత్స్న గారిని నన్ను కలిపి తిట్టినట్టే. ఎందుకంటే జ్యోత్స్న గారికి పెళ్లి కాలేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీరు మా ఇద్దరిని కలిపే కదా తిట్టింది. ఇప్పుడే బాబు మెడ నొప్పి తగ్గింది. ఇంతలోనే గుండె నొప్పి తెప్పించేలా ఉన్నావు. అయ్యో భలే వారండి. చైర్మన్ గారి దగ్గర నా నిజాయితీ పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేక ఇలా మీ మాటకి అడ్డుపడుతున్నానంతే. బాబు! ఏమైంది పారు? ఆ చిన్నోడిని కొంచెం ఆపమని చెప్పరా పెద్దోడా. బ్రదర్ ఆపడు పారు. ఆపాలంటే మీరు నిజం చెప్పాలి. మీకు కావాల్సిన జ్యోత్స్న గురించే కదా. దానికి నాకు సంబంధమే లేదు. అయితే జ్యోత్స్న గారు చెప్పిందే నిజం బ్రదర్. అదేం చెప్పింది గ్రాని? అంటే నువ్వేం చెప్పావా అని. ఏం జరిగిందో అదే చెప్పాను. నాకు తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ కోసం వెళ్ళాను. ఆ టైంలో మొబైల్ కూడా మర్చిపోయాను. అదే నేను వాళ్ళతో చెప్పాను. నా మీద నమ్మకం లేక తాత దగ్గర పంచాయతీ పెట్టా. ఇంతలో నువ్వొచ్చావు, తాత నిన్ను అడిగాడు. అంటే నీ మీద ఎవరికి నమ్మకం లేదా? నమ్మకం లేకపోవడం కాదు భార్య. మన ఆఫీస్ లో పనిచేసే వాళ్ళైనా, మన ఇంట్లో ఉండే వాళ్ళైనా క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణ ఎవరు తప్పినా నేను సీరియస్ గా తీసుకుంటాను. మరోసారి ఎవరు ఇలా చేయకండి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ఎవరికో ఒకరికి చెప్పండి. అలాగేనండి. జ్యోత్స్న, ఇది నీకు కూడా. అలాగే తాత. సరే, ఇప్పటికే లేట్ అయింది. కార్తీక్, నువ్వు దీపం తీసుకుని వెళ్ళు. నేను డ్రాప్ చేస్తాను అన్న. అసలే దీప కడుపుతో ఉంది. బైక్ మీద ఎలా వెళ్తారు? కార్తీక్ వెళ్దాం పద. జ్యోత్స్న గారు నన్నేం తప్పుగా అనుకోలేదు కదా? ఎందుకు? నేను మీ పెళ్లి గురించి మాట్లాడినందుకు. మీ మేలు కోరే మనిషిగా నేను మాట్లాడిన దాంట్లో తప్పులేదు అని నేను అనుకుంటున్నాను. అందుకే మీకు సారీ కూడా చెప్పాలనుకోవట్లేదు. దాని పెళ్లి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పిన్ని, మరి సూరజ్ పెళ్లి గురించి మాట్లాడే రైట్ నీకుందా? తాడు పొంగరం లేనోడన్నావు, అది తప్పు కదా? అది నిజమే కదా. అలాంటప్పుడు సూరజ్ అంది కూడా నిజమే. చూడమ్మా జ్యోత్స్న, దీంట్లో నువ్వు బాధపడడానికి ఏమీ లేదు. ఎందుకంటే నేను నిన్ను అడగట్లేదు, కానీ నీ కూతురు పెళ్ళెప్పుడు అని నేను బయటికి వెళ్తే జనం అడుగుతున్నారు. నీ పెళ్లి గురించి నీకు బెంగలేదు, కానీ మాకుందమ్మా. నీ పెళ్లి నీకెంత ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావో మాకు తెలియడం లేదు, కానీ మాకు మాత్రం నీ పెళ్లి ముఖ్యమమ్మా. ఎలాగో మాట వచ్చింది కాబట్టి నువ్వు దీని గురించి, మా గురించి ఆలోచించు. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. మేమెంత ప్రయత్నం చేసినా నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. కార్తీక్ పద. నా ఈగోని టచ్ చేసావు కదరా. వీడు మామూలుడు కాదు. పోతా పోతా చివర్లో అగ్గిపుల్ల గీసిపోయాడు. ఇది ఎంతవరకు తగలబడుతుందో ఏంటో.
డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ మావయ్య. పద, నీ కూతురు చేతితో మంచి కాఫీ తాగేదు గాని. కార్తీక్, నేను వచ్చింది డ్రాప్ చేయడానికో కాఫీ తాగడానికో కాదు. మీ చెల్లిని చూడటానికా? జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడాను. ఇంటి దగ్గర ఏం జరిగిందో చూసావుగా. సందర్భం వచ్చింది కాబట్టి నా బాధ అందరి ముందు చెప్పగలిగాను. సంబంధాలు చూస్తున్నాం కదా మావయ్య. ఎన్నాళ్ళు చూస్తారు? నాన్న మీ ఆయన్ని కాదు, నిన్ను కూడా కలిపి అడుగుతున్నాను. జ్యోత్స్న చాలా తెలివిగా పెళ్లి బాధ్యత బావదే అంది. ఇంక తర్వాత నేను ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఫోటో కూడా చూడకుండా నచ్చట్లేదని చెప్తుంది. ఇలా అయితే జ్యోత్స్న పెళ్లి చేసుకునేది ఎప్పుడు? నా కూతురు దీప నా ఇంట్లో అడుగు పెట్టేది ఎప్పుడు? మావయ్య, చిన్నగా మాట్లాడు, ఎవరైనా వింటారు. ఇంటి దగ్గర ఉంది కాంచన ఒక్కతే కదా, తను ఎలాగో బయటికి రాదు, ఇంకెవరు వింటారు? నిజాలు తెలిసిన తర్వాత కూడా నా కూతురు ఇంకా నాకెందుకు దూరంగా ఉండాలి? అరే దశరథ బావా, వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? లోపలికి రాకుండా గేటు బయట నిలబడి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను. కన్న తల్లి ప్రేమ తనకి దక్కాలి. దీప జీవితం జ్యోత్స్న పెళ్లితో ముడిపడి ఉందిరా. దీప జీవితం చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి అంటే వెంటనే జ్యోత్స్న పెళ్లి జరగాలి. దీప జీవితానికి జ్యోత్స్న పెళ్లికి సంబంధం ఏంటి? నువ్వు అన్నది నాకు అర్థం కాలేదనుకుంటున్నావు మావయ్య. నేనెదురు చూస్తుంది దాని గురించి. జ్యోత్స్న నా తోబుట్టులాంటి. తనకి పెళ్లి చేసే బాధ్యత మాది. ఈ మాటని త్వరగా నిజం చేయమ్మా. కొన్నిసార్లు మన మంచితనం మనల్ని మన వాళ్ళకి దూరం చేస్తుంది. ఎవరికి ఎవరు దూరం అవరు మావయ్య. నువ్వు చెప్పావు కదా, ఇక నీ కూతురు పెళ్లి అయిపోయినట్టే. ఎప్పుడు తీసుకొస్తామో ఎలా తీసుకొస్తామో చెప్పను కానీ వీలైనంత తొందరలో మన ఇంటికి మంచి సంబంధం వస్తుంది. మీ ఆవిడ కూడా మాట ఇచ్చింది, గుర్తుపెట్టుకో. అందరు మాట నిలబెట్టే బాధ్యత నాది. సారీ, మాది. నువ్వు నిశ్చితగా ఉండు. ఏం చేసినా కొంచెం త్వరగా చేయండిరా ప్లీజ్. అలాగే మావయ్య. ఉంటానరా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్తాను. సరే మావయ్య. ఉంటానమ్మా. మావయ్య తొందర చూసావా? వీలైనంత త్వరగా ఆ కూతురు పెళ్లి చేసి ఈ కూతురు మాస్టరు. మామయ్య గారు, ఎప్పుడు వచ్చావు మాస్టరు? భోజనం టైంకి వచ్చారా? మరి ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ చేసి చెప్తే మీరు సర్ప్రైజ్ మిస్ అవుతారనుకున్నాను. వెయిట్ చేయడం వల్ల మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సర్ప్రైజా? తెలియని విషయాలు తెలియడం సర్ప్రైజే కదా. ఏం తెలుసాయి? ఎవ్వరికీ తెలియనిది. అదే ఏంటని అడుగుతున్నాను. అది నువ్వే చెప్పాలి. నీకేదో తెలిసే అన్నావు కదా. నువ్వు చెప్తే ఇంకా తెలుస్తాయి. ఏం మాట్లాడుతావు మాస్టరు? మీరు బావతో మాట్లాడిందే. ఏ మీరు దశరథ బావతో మాట్లాడలేదా? అది నేను చూడలేదనుకున్నావా? మరి చూసినప్పుడు పిలవాలి కదా. ఏవో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నారు కదరా. ముగ్గురికి మాత్రమే తెలిసిన విషయం నాలుగో వ్యక్తికి తెలిస్తే ఏమవుతుంది? చెప్పరా, ఏమవుతుంది? ఏంటో విషయం? మీరే చెప్పాలి. పేషెంట్ వి హాయిగా లోపల రెస్ట్ తీసుకోక నువ్వు చెప్పాలి ఇవి నేను చెప్పాలి అంటావు మాస్టరు. నేను బానే ఉన్నానురా. పూర్తిగా కోలుకున్న తర్వాతే వచ్చాను. మరి ఎందుకు తేడాగా మాట్లాడుతున్నావు? తేడాగా ఏం జరగట్లేదంటావా? మాస్టరు, నీకు ఆపరేషన్ జరిగింది గుండెకి, తలకు కాదు. నేను కూడా అదే చెప్తున్నాను. ఆపరేషన్ జరిగింది గుండెకే, తలకు కాదు. బుర్ర బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కళ్ళు చెవులు చక్కగా పనిచేస్తున్నాయి.
అందుకే జరిగింది చూడగలుగుతున్నాను, మాట్లాడింది వినగలుగుతున్నాను. నాన్నతో మాట్లాడిన విషయం మామయ్య గారు విన్నట్టున్నారు. నాన్న పూర్తిగా విన్నాడా లేదా? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మా టెన్షన్ అంతా నీ గురించే. పద లోపలికి వెళ్దాం. బాబు గేట్ బయట నుంచి వెళ్ళిపోయాడు. ఏదో అర్జెంట్ పనుందంట. అవును, అందరికీ అర్జెంట్ పనులు ఉంటాయి. ఇప్పుడు నీ బాధ ఏం చెప్పు. ఏం లేదు, మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంటున్నా మాస్టారు. నాకు తెలుసురా, మీరు నా దగ్గర ఏమీ దాయలేరని. త్వరగా చెప్పండి, కమాన్. టాబ్లెట్స్ వేసుకుని కుదురుగా ఒక చోట కూర్చుని రెస్ట్ తీసుకో మాస్టారు. పద దీపా, పద. మీ మామయ్య గారికి వేడి వేడి కాఫీ ఇవ్వు. అది పద మాస్టారు, నీతో చాలా మాట్లాడాలి. ఏంట్రా అంతులికి పడ్డావు? ఏం లేదే, నువ్వేంటి ఇలా తగలడు? నేను ఎందుకు వచ్చానో చెప్తాను కానీ ముందు ఆ చేతిలో ఉన్నది ఇవ్వరా. ఇవ్వను. ఏమీ లేకపోతే ఎందుకు ఇంత కంగారు పడుతూ లేచావు? ఏదో ఉంది, ముందు ఇటు ఇవ్వు. అరే ఏం లేదని చెప్తున్నాను కదా. అది నేను చూసి తెలుసుకుంటాను. అవసరం లేదు. వాళ్ళెవరు? ఎవరు? ఎవరు లేరులే. దీంట్లో నా ఫోటోలు ఉన్నాయంట్రా. ఎందుకు తీసా? ఎందుకు తీశాను చూస్తుంటే అర్థం కావడం లేదా? చూడు, ఆ ఫోటోల్లో ఎంత ముద్దుగా ఉన్నావు. కోపంలో జ్యోత్స్న, కుంటెగా జ్యోత్స్న, కసురుతూ జ్యోత్స్న, తిక్కలో జ్యోత్స్న, అరుస్తూ జ్యోత్స్న. ఒక్క నిమిషం. అందంగా జ్యోత్స్న, ఆఫీస్ లో జ్యోత్స్న, ఆరు బయట జ్యోత్స్న. ఒక కాలం 6 ఋతువులుగాను, 12 నెలలుగాను, 365 రోజులుగాను విడిపోతుంది. నువ్వు అంతే, ఒక్కటే జ్యోత్స్న, కానీ ఎన్నో వైరుధ్యాలు. నీలోని ప్రళయాలు, నీలోని విధ్వంసాలు, నీలోనే యుద్ధాలు, నీలోనే సహనాలు. ఈ ఫోటోల్లో అన్ని అర్థాలున్నాయి. నా ఫోటోలు ఎందుకు తీసావరా? నా కోసం తీసుకున్నాను. నేను తీయమని చెప్పానా? అలా చెప్తే నేను తీస్తానా? అదే ఎందుకు తీసావని అడుగుతున్నాను. నచ్చావు బంగారం, కానీ ఎప్పుడు ఇలాగే ఉండిపో కదా, మారిపోతూ ఉంటావు. కానీ ఫోటో తీస్తే ఆ మూమెంట్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నా ఫోటోస్ తీయడానికి నీకే రైట్ ఉంది. నా మొబైల్ నా ఇష్టం. ఈ ప్రపంచంలో నాకు నచ్చిన దాన్ని నేను ఫోటోస్ తీస్తాను. ఏ ఈ ఫోటోస్ నీకు నచ్చలేదా? నువ్వు ఫోటోస్ తీయడమే నచ్చలేదు. చూడు బంగారం, ఒకరికి నచ్చుతుందనో నచ్చదనో మనం పని చేయకూడదు. నీకు నచ్చిందా చేసేయ్. దొంగచాటుగా ఫోటోలు తీయడం గొప్ప అనుకుంటున్నావా? అలా అయితే నువ్వు నా ఫోటో తీసి చూపించు. నీ ఫోటోలు నేనెందుకు తీస్తానురా? తీయలేవు బంగారం, అది ఒక ఆర్ట్. దాని వాల్యూ హార్ట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ముందు ఆల్బమ్ ఇవ్వరా. నీ ఇంట్లో చూపించడానికా? నేనేం చేయాలో నాకు తెలుసు. ముందు నువ్వు ఎందుకు వచ్చావో అది చెప్పు బంగారం. మా డాడీ ముందు నా పెళ్లి గురించి బాగా కదా. తాడు పొంగరం లేకపోవడం అంటే మీరు జ్యోత్స్న గారిని నన్ను కలిపి తిట్టినట్టే. జ్యోత్స్న గారికి పెళ్లి కాలేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీరు మా ఇద్దరిని కలిపే కదా తిట్టింది. అలాంటి వాగుడు ఇంకెప్పుడు వాగదని చెప్పడానికి వచ్చాను. అది నేను కావాలనే చెప్పాను.
నాకు తెలుసు నీ గురించి. నీ గురించి కూడా నాకు తెలుసు బంగారం. నువ్వు తలనొప్పి టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్ళావు, ఇంకెవరినైనా కలవడానికి వెళ్ళావు, నాకు తెలీదా? పారిజాతం గారేమో హాస్పిటల్కి వెళ్ళారు, నువ్వేమో మెడికల్ షాప్ కు వెళ్ళావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏం సింక్ అయింది మీ ఇద్దరికి? భలే కవర్ చేశారు. నేను నాకు నచ్చిన చోటుకి వెళ్ళాను. అడగడానికి నువ్వెవడివిరా? ఆ మాట అందరి ముందు చెప్పొచ్చు కదా. ఏది చెప్పాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్బమ్ ఇవ్వు. ఇది నా దగ్గరే ఉంటుంది బంగారం. నా ఫోటోలు నీ దగ్గర పెట్టుకున్నావంటే పావుని ఇంట్లో పెట్టుకున్నట్టే. ప్రమాదం ఏ క్షణమైనా రావచ్చు. నాకు ప్రమాదాలంటే చాలా ఇష్టం. అయితే అవి తొందరలోనే వస్తాయి. నువ్వు తీసుకొస్తావా? నువ్వే తెచ్చుకుంటావు. చూస్తుంటేనే అర్థమవుతుంది నీకు టైం దగ్గర పడిందిరా. రోజులు లెక్క పెట్టుకో. దేనికి? మన పెళ్లికా? నీ పోయే కాలానికి రా. ఐ లవ్ పోయే కాలం. ఎలాగో వచ్చావు, భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. మనం కలిసి తినే రోజులు తొందరలోనే వస్తాయిలే. ఛీ! తాత, నువ్వు మళ్ళీ అమెరికా వెళ్తావా? ఎందుకు? నాన్నమ్మకి ఫోన్ చేయడానికి. సౌర్య, నువ్వు భోజనం చేయవే. నిజమేనమ్మా. తాత ఇక్కడే ఉంటే నాన్నమ్మకి ఫోన్ మోగనే మోగదు. మాట్లాడడానికి నేనుంటే ఇంకా ఫోన్ ఎందుకు? నేను ఇక్కడే ఉంటావా? చెప్పు తాత. ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉంటే అన్ని ఆలోచించే చెప్తున్నాను. నీకు రెస్ట్ అవసరం కాదు మాస్టరు. పెద్ద మెలకు ఊళ్ళో లేదు, ఆ గదిలో నువ్వు ఉండొచ్చు. పెద్దనాన్న రేపే వస్తే మా గది మా నాన్నకిచ్చి మేము హాల్లో పడుకుంటాం. హాల్లో పడుకుంటారా? మీ నాన్న అంటే నీకెంత ఇష్టమో మా నాన్న అంటే నాకు అంతే ఇష్టం. థ్యాంక్స్ రా. ఎందుకు థ్యాంక్స్ చెప్పావు? నువ్వు తినవే. నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్ని అర్థమవుతాయి. నేను బెడ్రూమ్ లోకి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను. అది చిన్నపిల్లైనా చదువు విషయంలో ఎంత సిన్సియర్ గా ఉందో చూసావా? మీరు మరీ అంత పొంగిపోకండి. అది నిద్రపోవడానికి హోంవర్క్ అని పేరు పెట్టుకుంది. అవునా? భోజనం చేసిన తర్వాత దానికి నిద్ర ఆగదు నాన్న. చిన్నపిల్లలు అంతేరా. అవును నాన్న. పెద్దవాళ్ళకి ఎప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలాగే ఉంటారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళైనా సరే. అంటే నన్ను ఇప్పుడు హోంవర్క్ చేయమంటావేంటి? గుడ్ జోక్ రా. కాకపోతే నువ్వు చేయాల్సిన హోంవర్క్ వేరే ఉంది కదా. నాకు తెలిసిన పెళ్లిళ్ళ పేరై ఉన్నాడు. ఫోన్ నెంబర్ ఇమ్మంటావా? దేనికండి? జోస్నకి పెళ్లి చేయడానికి. ఆ గొడవలన్నీ మీకెందుకండి? ఆ గొడవ నాకెందుకంటావేంటి కాంచనా? మీ అన్నయ్య ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసా? ఇంటికొచ్చి లోపలికి రాకుండా గేట్ బయట నుంచే వెళ్ళిపోయాడు. అన్నయ్య ఇంటికొచ్చాడా? వచ్చాడు. కావాలంటే కార్తీక్ అడుగు. వచ్చాడమ్మా. మరి లోపలికి రాకపోవడం ఏంట్రా? ఏదో అర్జెంట్ పనుందంట, మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయాడు. ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా. పెళ్లి గురించి ఆ మాత్రం దిగులుంటుందిలే. దిగులు పడి